హాయ్ అండి, నమస్తే. హాయ్, వెల్కమ్ బ్యాక్ కవిత. థ్యాంక్ యూ. ఇదిగో సైలాస్ కిచెన్లో వెల్కమ్ ఇలా ఉంటుంది. ఓ ఈరోజు మేము ఏం చేయబోతున్నాం అంటే అరటికాయ పచ్చడి ఆల్రెడీ పట్టినాలి. డెఫినెట్గా అందరూ సూపర్ ఖుష్ అయినాలి. మనకి డెఫినెట్గా కామెంట్స్ వెల్లో వస్తూనే ఉంటుంది. కవిత గారితో ఇంకా రెసిపీస్ చేయించండి అనే కామెంట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఈరోజు చేయబోతున్నాం సొరకాయ పచ్చడి. మనం ఒకసారి యుద్ధం చేద్దాం అది దీంతో. చిన్నప్పుడు ఎవరు ఎన్టీఆర్, కాంతారావు వాళ్ళందరూ ఇదే యుద్ధాలు జరిగాయి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం కవిత? మనం సొరకాయ పచ్చడి. ఎలా ఏంటి? అసలు సొరకాయ అంటే కూర అంటేనే తినాలంటేనే అబ్బా ఇది తినాలా సొరకాయ కూర అంటారు అమ్మ వండితే. మనం చిన్నప్పటి నుంచి కూడా జనరల్ గా అయితే అవునా? అవును. ఇప్పుడు ఇది పచ్చడి అంటే అబ్బో ఇది ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారు అందరూ. కానీ ఇది అపోలో ఫిష్ లాగా ఉంటది. ఆ మాటకే పడిపోయినా నేను. వాస్తవం చెప్పాలంటే తింటుంటే కూడా ఆ ఫీలింగ్ వస్తుంది మనకు. అది బాగుంటది కూడా చాలా. మీరు కూడా అందరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అపోలో ఫిష్ లాంటి సొరకాయ పచ్చడి ఎలా చేస్తుందో చూసేద్దాం. మేము జస్ట్ ఇదిగోండి ఈ సొరకాయ 1/4 తీసుకొని ఇది తురిమాము ఇలా. మధ్యలో గింజ పాట ఒక్కటి తీసేసాం. గింజలు వద్దు, బాగోదు. గింజ అంటే ఎట్లా అంటే అది మంచిగా ఉండదు, కొద్ది రోజులు కాగానే ఖరాబ్ అవుతుంది. అది గింజ లేకపోతేనే మనకి బాగుంటుంది. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది కూడా ఉంటుంది 3-4 months ఉంటుంది. ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది నిల్వ. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట అయితే మనకి 1 month ఉంటుంది. అంటే దానికి కరెక్ట్గా మనకు ఉప్పు, కారం, నూనె వాటికి మంచిగా పడితే మాత్రం ఉంటుంది. డన్. సొరకాయ 100-150 grams ఉంటుందండి. అంతే. దాంట్లోకి మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. మెయిన్ దీనికి యూజ్ అయ్యేది ఇదే, మనకి శనగపిండినే. ఇది చూసుకోవాలి, తడి ఉన్న దాన్ని బట్టి మనం దీన్ని కలుపుకోవాలి. అంటే పొడి పొడిగా రావాలా? లేదు, చిన్న చిన్న చిటిగారలు వేస్తామా అలా వేయాలి వీటిని. ఓకే ఓకే ఓకే, అదా సంగతి. అపోలో ఫిష్ అంటుంది, సొరకాయ తురుమంది. అది ఫిష్ ఎట్లా అవుతుందా నాకు అర్థం కాలే. ఇప్పుడు దాన్ని వడలు వేస్తుందా? చిన్న చిన్న అయితే వడల్ని మనం పులుసులో కూడా వేసుకోవచ్చు. పులుసు కూడా చేయొచ్చు. మీరు ఒకసారి ఏదో ఉండల్లాగా చేసి బాల్స్ చేశారు కదా, అవును, కుర్మా. దాని బదులు ఇలా కూడా చేయొచ్చు. గుడ్ ఐడియా. ఇంక ఇంతే, ఇది కలపడం. కొంచెం సాల్ట్ లైట్గా, ఎక్కువ కొంచెం వేసారు, చిటికెడు. అవును, ఎందుకంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ మనం పికిల్లో అంతా కలుపుతాం కదా, కలుపుతాము. ముందు ఎక్కువ ఇందులో వేస్తే ఇది నీళ్ళు తడి అయిపోతుంది అని మనం ఆయిల్ పెట్టేసేసుకొని. మనకి వడ షేప్ వచ్చేంత శనగపిండి కావాలండి. ఇది ఆల్రెడీ ఇప్పుడే మేము ఏమిటవి వేయించింది, అరటికాయలు వేయించాం. ఆ పచ్చడి చూడండి సూపర్ డూపర్ ఉంది. సొరకాయ పకోడీ టైప్లో అండి, అంతే కదా? అంతే, చాలా సింపుల్ అని కదా. ఐడియా నీకు రావటం ఇస్ గ్రేట్. లాస్ట్ వీడియోలో కవితకున్న స్నేహ అనాథాశ్రమం ఎలా మొదలైంది, ఎప్పుడు క్లోజ్ అయింది, మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ చేస్తుంది, ఇవన్నీ మాట్లాడాం మేము. చూడండి చాలా బాగుంది ఆ ఎపిసోడ్. అండ్ ఇందులో కూడా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి కవిత. చెప్పండి. నువ్వు వేస్తుండు. సిమ్ చేశాను, నూనె కాగిపోయింది. ఈ సైజ్ చాలండి మనకి. మీరు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా వేసుకోండి, కాకపోతే ఇది చిన్నగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. బాగా వేగుద్దండి క్రిస్పీగా కదా. నాకు అర్థమైపోయింది. కానీ ఐడియా ఇస్ వెరీ గ్రేట్. వంట మీద ప్యాషన్ ఉంటే ఎన్నన్నా చేయొచ్చు అని నేను అనుకుంటాను. చాలా ఇష్టం కూడా. అది బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కనిపిస్తుంది నా కళ్ళ ముందల. నాకు పిండి వంటలు అంటే ఇష్టం ఉండదు, కానీ ఈ వంటలు ఎన్నైనా చేసేస్తా. ఎంతమంది వచ్చిన వంటకి విసుకుండదు. అప్పుడు మనకి అనాథాశ్రమం ఉన్నప్పుడు వంట ఎక్కువ ఎవరు చేసేది? నేను, పిల్లలు, ఆయమ్మ, అందరూ. పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసేదాన్ని. కటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అన్ని నేర్పించాలి కూడా కదా, నేర్చుకునేవాళ్ళు పిల్లలు. ఒకసారి చూసారంటే సేమ్ మీలాగే చేస్తామమ్మా అనేది. పిల్లలంతా బాగానే చేసేవాళ్ళు అందరూ. జళ్ళు వేసుకోవడం, ఒకరికొకరు. నాన్ వెజ్ ఉండేది కాదు కదా? నాన్ వెజ్ పెట్టకపోయేది మనం. నేను ప్రతి అప్పుడు అడిగేదాన్ని, చికెన్ తీసుకురానా, వాళ్ళు తినరు కదా అంటే వద్దని చెప్తాను. అంటే ఒకసారి ఏమైందంటే బోన్ అట్లా గొంతులో ఇరుక్కొని చాలా ప్రాబ్లం అయింది. ఇంకా అప్పటి నుంచి భయపడి ఇక పెట్టట్లేదు. మళ్ళీ ఏదన్నా అయింది అనుకో ఇక. నువ్వు అసలు అనాథాశ్రమం నడుపుతున్నప్పుడు ఎదుర్కొనే సవాళ్ళు అంటే ఏముంటాయి జనరల్గా? ఎందుకుండవు, రెంట్స్, మనకి వాళ్ళకి ఫుడ్ మెయిన్ అవే ఉంటాయి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా. కానీ దేవుడి దయ వల్ల చాలా తక్కువ హైలో పెట్టేసాడు. హెల్త్ ఇష్యూస్ అనేవి మనం పెట్టే ఫుడ్ వల్లనో ఏదో తెలియదు, కానీ చాలా తక్కువ ఉండేది. ఎప్పుడో ఒక్కసారి
ఇంకో ఏంటంటే అసలు ఈరోజు బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఎలా 1 రూపీ కూడా లేదు, ఏం చేయాలి అనుకుంటాం. అసలు మనకు తెలియకుండానే మనది దారెమ్మడే ఉండేది కదా, ఎవరో కూడా తెలియదు, అన్నోన్ పర్సన్స్ అసలు గేట్ దగ్గర పెట్టేసి వెళ్ళేవాళ్ళు కూరగాయలు, బియ్యం బస్తా. అట్లా చాలా సందర్భాలు మిరాకిల్ అనుకోవచ్చు. ఒక మంచి పని చేస్తుంటే ఎదురవటం, మంచి ఎదురవటం. ఒక సందర్భం ఏంటంటే మనం మంచి, మీరు అన్నట్టు ఇప్పుడు మంచి చేస్తున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ముందుకు, కానీ వాళ్ళు రేపు ఎవరున్నారు కవిత అట్లా మంచి అట్లా దాని మీద ఏదో వస్తాయి తింటారు అనే రూమర్స్ కూడా చేస్తారు, కానీ దాంట్లోకి వెళ్ళి లోతుగా వెళ్తే అసలు అందులో ఏంటి అనేది అసలు మనకు తెలుస్తుంది. దానివల్ల కష్ట నష్టాలు అనేది మనకు తెలుస్తుంది. దానివల్ల ఏం కోల్పోయినాం, ఏముంది, ఏం లేదు అనేది మనకే తెలుస్తుంది. ఎవరికీ తెలియదు అది అసలు వాస్తవం చెప్పాలంటే. ఇంకా అనేవాళ్ళు అన్నీ అంటుంటారు, నేను ఎవరి గురించి పట్టించుకోను. నేను ఒక లక్ష్యం అనుకున్నాను, నేను అంతమంది పిల్లలకి చదువు, ఫుడ్ వాళ్ళకి చెయ్యాలి అనుకున్నా, చేసా. అట్లా 20 సంవత్సరాలు ఎంతమంది పిల్లలకి పెళ్లి చేసినావు? ఒక 2-3 అయినాయి అంతేనా? తన దగ్గర చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద అయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసింది తను ముగ్గురికి. నైస్. ఇప్పుడు ఎవరైనా వస్తారా కవిత అందులో? పిల్లలందరూ కలుస్తూ ఉంటారు, మనం అందరూ ఉంటారు, అట్లా ఏం లేదు. వేయించుకుంటా వేగిని కొన్ని తీసేస్తుండొచ్చా? తీయచ్చు బాగా. ఇదేదో బాగుంది, ఫ్రై కూడా చేయొచ్చు మనం ఇది కదా, బాగుంటుంది. ఇలాగే గారెలు వేయచ్చు. ఇంకా ఏం వంటలు వస్తాయి కవిత నీకు మంచి ఇట్లా వెరైటీ? చాలా వస్తాయి. అందులో కొన్ని చెప్పొచ్చమ్మా, వదిలిపెట్టచ్చమ్మా, మేము వింటాము. అంటే అది ఎట్లా అంటే టైంకి అవును ఆటోమేటిక్ గా నేను ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తా. పెద్దగా దాన్నే నాకు ఏదైనా ఒక బౌల్ కాన్సన్ట్రేషన్ గా ఇక దాన్నే పనిగా అనేది ఉండదు. అట్లా ఇంకా మన పచ్చడి కలపటానికి కూడా పనికొస్తుంది ఇది వేసేసి. నాకు ఆయిల్ అంటే భయం, ఎక్కడ మీద పడద్దు అని. కాకపోతే అసలు నాకు ఏమీ పని రాకుండే, ఫస్ట్ రాకుండే. ఎలా వచ్చింది మరి? ఆటోమేటిక్గా నేను నేర్చుకున్నా నా తెలివితో. మా మమ్మీ వాళ్ళ ఇప్పటికీ మా మమ్మీని చూస్తే నాకు పని చేయబుద్ధి కాదు, వాస్తవం చెప్పాలి. ఆంటీ చాలా బాగా చేస్తారు వంటలు, మమ్మీ బాగా చేస్తారు. మా నాన్న అట్లా ఏం పని చేయనిచ్చేది కాదు అసలు నన్ను ఇంట్లో. నాకు మీ మమ్మీలో బాగా నచ్చింది ఏంటంటే ఇంత వయసు వచ్చినా కానీ వాళ్ళ మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. వాళ్ళిద్దరు ఒకరికొకరు తోడుగా. ఊరు ఊరు పేరేంటి? పర్వేదుల. పర్వేదుల వెళ్ళొచ్చాను నేను ఒకరోజు. అక్కడ 3 తరాల వాళ్ళతోని వంటలు అని చెప్పి ముగ్గురితోని 3 రెసిపీస్ చేయించాను. వాళ్ళ అమ్మతోని తనతోని అండ్ ఫోన్లో వాళ్ళ అమ్మాయితోని. ఇవన్నీ నా సొంతగా నేను నేర్చుకునే, పెళ్ళైన తర్వాత నా ఓన్గా ఇవన్నీ. అంటే మా ఇంట్లో మా మామగారు బాగా వంట చేశారు, మా అత్తగారి కంటే కూడా మా మామగారు బాగా చేసేవాడు. బాగా చాలా వెరైటీస్, అసలు ఏ కర్రీతో తిన్నా కూడా ఆయన చేసింది అంత టేస్ట్ ఉండేది. ఆయన బాగా చేసేవారు. తను కొంచెం వేయగానే కలర్ వస్తుందని కానీ సిమ్ చేసింది చూడండి. సో మనం ఆ టైం చూసుకొని సిమ్మా, మీడియం ఫ్లేమా, హై అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. కాకరకాయ పూర్ణం అసలు చాలా బాగుంటుంది. అసలు అది పూర్ణం ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది, అది కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది కాకరకాయ. ఓకే, నాకు ఒకసారి పంపించు. పంపిస్తాను, నేను చాలా స్వీట్ కదా. నా వంటలు చూస్తే ఏమనిపిస్తుంది కవిత? బాగుంటాయి. ఆంటీ వంటలు బాగా చేస్తారా? అమ్మమ్మ బాగా చేసేవారా? అమ్మమ్మ తక్కువ, ఆమెకి అసలు వంట అనేది తక్కువ అమ్మమ్మకి. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయమే ఎక్కువ. అమ్మమ్మ దర్జాగా మాట్లాడతారు కదా, వ్యవసాయం బాగా ఉండేది. ఇంకా ఆమె మాకు పొద్దున్నే ఏం లేదు, ఇంత సజ్జల అన్నం, జొన్నల అన్నం పెట్టేది. అవును చెప్పిన గుండెలో ఉండేది. అప్పటికప్పుడు చేసిన వెన్న ఉంటది కదా, ఆ గుంట చేసి ఆ గుంటలో వెన్న వేసి కారం పొడో ఏది ఉంటే అది పెట్టేది. సమ్మర్ హాలిడేస్ మొత్తం అదే తినేది, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, అదే. ఈవినింగ్ రొట్టెలు. మాకు ఎక్కువ కూడా అవే పండుతాయి కదా, అవే అప్పట్లో వాటర్ లేక అవే ఉండేది. ఇప్పుడు కూడా మేము ఎక్కువ రొట్టె అంటేనే, నాకు వేరే వాటికంటే అవే ఇష్టం. ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ మొన్న ఎన్నికల్లో పని చేసినట్టున్నావు. పని చేసా అంటే ఇంకా ఏమంటారు, భూపాలన్న మీద ఉన్న అభిమానంతో, అన్న వాళ్ళ పాపతో ఉన్న అనుబంధంతో ఇంకా అట్లా చేయాల్సి వచ్చింది. కానీ పాలిటిక్స్ అవన్నీ నాకు సెట్ అవ్వవా? నాకు సెట్ అవ్వ. నాకు ఏమైనా నలుగురికి హెల్ప్ చేయాలి, నా వల్ల చేతనైనంత వరకు నేనేం చేయగలుగుతానో అదే చేయాలి. మనకు ఆ రాజకీయం ఇవి మన వల్ల కాదు, చేయలేను కూడా నేను.
సో ఎవరికైనా ఏమన్నా అనుమానాలు అపోహలు ఉంటాయి కనుక తొలగించుకోండి. ఇప్పుడే చెప్పేసిన, అందుకే అడిగిన క్వశ్చన్. తొలగించేసుకోండి. తెలుసు కదా, కానీ తెలియాలి. నేను మీకు ఇప్పుడు కాదు, గత 20 years నుంచి అడుగుతున్నారు నన్ను. నేను అదే ఇప్పటి వరకు కూడా మీకు అదే ఆన్సర్ చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఏం మార్పు లేదు, మీరు గమనించారో లేదు. నేను గమనిస్తున్నా, గమనించే వాళ్ళ కోసం చెప్పిన. మా నెక్స్ట్ రెసిపీ ఏంటో తెలుసా? జొన్న పొంగలి. జొన్న రవ్వతో పొంగలి అంట. దానిలో కాంబినేషన్ పచ్చిపులుసేనా? ఏదైనా తినొచ్చు, అసలు అదే స్పైసీగా ఉంటుంది. దాంట్లోనే మనం చాలా వేస్తాం కదా. ఓకే ఓకే. అవసరంలో ఏమి కూడా, అది జస్ట్ దాంట్లో మిరియాలు అవన్నీ ఉంటాయి. మీకు ఈ రెసిపీ చూడగానే మీకు కొంచెం ఐడియా వచ్చింది కదా, తను ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తుంది. అండ్ ఆ ఇన్నోవేటివ్నెస్ ఈజ్ థాట్ఫుల్. అంటే ఏది పడితే అది చేయటం కాదు, డెఫినెట్ గా అది బాగుంటుందని తెలిసిపోతుంది మనకి. వంట వచ్చిన వాళ్ళు ఈ పాటికి గ్రాస్ప్ చేసినాలే. సో తన నుంచి ఇంకొక రెసిపీ అంటే చూడండి ఎలా ఉంటుందో. గోధుమ రవ్వతో దోశలు అంటే కొంచెం మనం రైస్ క్వాంటిటీని తగ్గించేసి, రైస్ అనేది వైట్ అనేది తినొద్దు అంటున్నారు కదా. అవును అవును, కొంచెం హై పెంచేసిన. పిల్లల ప్లాన్స్ ఏంటి? ఇంకా వాళ్ళు ఎంఎస్ అక్కడే జాబ్, వాళ్ళు సార్ జాబ్ కాబట్టి మేము ఇక్కడే. ఇంకంతే. ఆయనకి ఇక్కడ వాళ్ళ అమ్మ ఉంటారు, విడిచిపెట్టి ఎక్కడికి రారు. ఫెస్టివల్స్కి కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా రారు ఆయన, వాళ్ళ మమ్మీని విడిచిపెట్టి. వెరీ గుడ్, వెరీ నైస్. ఇంకా మేము వెళ్ళాం కూడా అసలు ఫెస్టివల్స్కి. ఉత్తప్పుడే వెళ్ళేసి వస్తుంటాం మా మమ్మల్ని కలవడానికి. ఫెస్టివల్స్ అప్పుడు మేము చాలా తక్కువ. అమ్మమ్మ అంటున్నారు కదా, మన అమ్మ వచ్చినప్పుడల్లా నల్గొండ నుంచి ఏమేమో తీసుకొస్తుంది మాకు. 2-3 రోజులు 4-5 రోజులు సరిపోను. 15 రోజులు 20 రోజులు ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ నేను వస్తున్నా అని చెప్పిన దగ్గర నుంచి ఎదురు చూడడం కాదు, క్వాంటిటీ తక్కువదే కొన్నేదే అని చెప్తుంటది. ఇద్దరు స్టార్ట్ చేస్తుంటారు మనం వస్తున్నాము. అందుకే ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే చెప్పకుండానే వెళ్తాం. ఇక చెప్పిన దగ్గర నుంచి ఇంక ఊరికే అదే పనిగా అదే చెప్తుంటారని వాళ్ళు. వినటానికి బాగుంది కదా, పాజిటివ్ ఫీల్ అండి. పేరెంట్స్ ని మర్చిపోతున్న ఈ రోజుల్లో కవిత ఏమో వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ హస్బెండ్ ఏమో ఆయన పేరెంట్స్ ని, అండ్ ఇద్దరు మళ్ళీ ఒకళ్ళ వాళ్ళని గౌరవించటం అంత ఎవ్రీథింగ్ ఈస్ వెరీ సౌండ్స్ గుడ్, రైట్? అవును. పోపేసేస్తున్నాం. ఇంత ఆయిల్ పడుతుందా? పడుతుంది. ఇది వెరీ గుడ్. జీలకర్ర ఒక 1/2 teaspoon. యూ వాంట్ ఇంగువ, రైట్? ఇంగు కావాలి. ఇంగువ అంటే పచ్చళ్ళలో కొద్దిగా ఇంగువ ఉంటే బాగుంటుంది. బంద్ చేశాను. వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి. ఇది ఇప్పుడు కూడా వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే పికిల్స్ టేస్టీగా, టేస్ట్ బాగుంటుంది. లైక్ మనం ఏం వేసినా వేయకపోయినా వెల్లుల్లి వేస్తే మాత్రం కమ్ముకుపోతుందండి. అవును. అదొక 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ స్టవ్ కట్టేసింది తను, కట్టేసినాకే వేస్తున్నా వేడికి అన్నీ. అవి తీసేయండి, మిరపకాయలు ఒక్కటి. సో అపోలో ఫిష్ పచ్చడి. వెజిటేరియన్స్ ఇద్దరిని ఇచ్చిత కొడతారు మన ఇద్దరిని. చక్కటి సొరకాయ చేసుకుంటే ఇందమ్మా మీ అపోలో ఫిష్ అని. చూడ స్మెల్ చూడ అసలు ఫ్లేవర్. నాకు భయం, నేను అసలు అందుకే కాదు. ఏం పెద్ద నిజంగానే ఏం అంటుకోదు. ఇదిగో ఏమో కానీ నాకు అసలు ఇంకా అదొక ఫీలింగ్ అంతే, తెలియదులే కానీ ఇంకా అదొక భయం. ఇవి ఎల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి ముక్కలండి. మీకు ఇంకా కావాలంటే వేసుకోండి, వద్దు అనుకుంటే తగ్గించేసుకోండి. ఎవరు తినే. ఇది జీలకర్ర మెంతుల పొడి మొత్తం టోటల్ అది 1/2 teaspoon, ఇది 1/2 teaspoon, టోటల్ 1 teaspoon. అంతే. నిమ్మరసం, ఒకవేళ మీకు నిమ్మరసం ఇష్టం లేదనుకోండి, చింతపండు మనం పులిహోర పేస్ట్ కి చేసుకొని పెట్టుకుంటాం కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటది. ఇప్పుడు మనకు ఉంటే యూస్ చేస్తే అయిపోయేది. ఓకే, అది కూడా బాగుంటుంది దీనికి. అట్లా కూడా నేను వాడుతుంటే యూస్ చేసేవాళ్ళం లేదు. ఇంకా నేను ఉప్పు, కారం, పులుపు విషయంలో కవిత దగ్గర చూసుకోవక్కర్లేదని నాకు అర్థమైంది. మామూలుగా వేరే వాళ్ళు అయితే కనుక ఇంకొంచెం వేయండి లేదా తగ్గి అలా చెప్పాలి. ఈమె కరెక్ట్గా నా టేస్ట్ ప్రకారం వేస్తుంది. అంతేనా? ఉప్పు కారం తగినంత వేసుకోండి, మీరు ఇంట్లో ఎంత తింటారో అంత. మేమైతే 4 tablespoon కారం, అంతే 1.5 tablespoon ఉప్పు వేసేసినాం. మీకు సోగి అంటే ఇది మనకు కలుపుకోవడానికి అన్నంలోకి ఈ పీస్ పెట్టుకున్నాం కదా, ఇది అపోలో ఫిష్ అనుకోండి. ఇది ఒక అంటే మనం తినే క్వాంటిటీ అన్నంకి సరిపోయేంత ఉండాలి అనుకుంటే కారం అవి ఎక్కువ కలుపుకోండి. మీకేమైనా అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. కాలేదా? సారీ.
ఇప్పుడు ఇది ఉంది కదా, మళ్ళీ చెప్పు. ఈ పీస్ ఉంది కదండి, మనం రైస్ లో కలుపుకోవాలి అనుకుంటాం కదా. అవును, అందుకే ఇక పచ్చడి చేసుకో. అంటే కొంతమంది కారం ఉంటుందని ఇట్లా తక్కువ వేసుకుంటారు కదా, అట్లా కాకుండా కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు అని చెప్తున్నా. మనం తినే దాన్ని బట్టి కూడా కొంతమంది ఎక్కువ కూడా కలుపుకుంటుంటారు. అవునా, ఓకే, కలుపుకుంటారా? నేను ఉత్తరగా తింటారు అనుకుంటున్నాను. అంతేనా? కారం వేసేసింది మళ్ళీ. నేను ఇటు చూడగానే కారం వేస్తుంది. ఇష్టమా కవిత కారం నీకు? అట్లానేం కాదు, నా కొడుకు ఏం చేస్తాడంటే ఉప్పు కారం లేదంటాడు ఫస్ట్. ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసినా కూడా ఏంది మమ్మీ ఉప్పు లేదు కారం లేదంటాడు ఫస్ట్. ఎంత మంచిగా చేయి, ఏదో ఒక ఇంటికి ఒకసారి పీతలు పంపించినట్టున్నాయి. వాడికి ఇష్టం అని పంపించారు, వాడు తింటాడు. నాకు వండడం రాదు అది. నాకు వచ్చి నాకు రాదు అంటే మేము అసలు టేస్ట్ కూడా చేయలేదు దాన్ని. బాబు బాగుంటుంది చాలా పీతల కర్రీ. ఇంతే, ఇంకా దాన్ని వేసేద్దాం. ఆయిల్ అది చల్లారిన తర్వాత పోసేసుకోవడమే. ఇది అదే ఇందులో పోద్దాం. వేసేద్దాం, వేడిగుంటే నల్లగా వద్దని. పెద్ద వేడేం లేదు. ఇంకా నయం కారం క్యాన్ని ముందు పెట్టాను కాదు, నీ కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక స్పూన్ వేసేదాన్ని. అట్లా అని కాదు. మీ అబ్బాయి పేరేంటి? అశ్లేష్. అశ్లేష్ నాన్న బాబు చిట్టి కన్నా చూడు, మీ అమ్మ నీ పేరు చెప్పేంత కారం వేస్తుందా? వంకలు పెట్టాలంటే ఆయన వాళ్ళ నానమ్మ ఇంట్లో. అంతేనా? సార్ పాప ఏది పెట్టినా తింటారు. అత్తగారు అంటావు. మామూలుగా కాదు, ఒకలాగా టైగర్. ఓకే, దట్స్ ఆల్. సూపర్ డూపర్ సొరకాయ పచ్చడి తింటామని ఎప్పుడైనా అనుకున్నామండి. ఎన్ని రోజులు? 10 days 15 days బయట టేబుల్ మీద ఉంటుంది. అసలు ఇంత నూనె వేసుకుంటే అయితే అసలు 2-3 months కూడా బయటనే ఉంటుంది. అందుకే చూపించడం కోసమే కూడా నేను కొంచెం సూపర్. ఎందుకంటే ఖరాబ్ అవ్వకు, ఇలా కనుక మనం ఆయిల్ అనేది ఇట్లా ఉంటే ఖరాబ్ అవ్వదు. ఫస్ట్ పికిల్ పెట్టేటప్పుడే ఉండాలి ఈ క్వాంటిటీ ఆయిల్, అప్పుడు అది మంచిగా ఉంటుంది. పచ్చళ్ళు అంటే అవే టమాటా, అదే ఆవకాయ, అదే గోంగూర అట్లా కాదండి. మనం తలుచుకుంటే ఎలాంటి మీరు కావాలి అనుకుంటే దీంట్లో కూడా ఆవపొడి అవి కూడా వేసుకోవచ్చు మనం. ఒకవేళ తినేవాళ్ళు ఎక్కువ ఆవపొడి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదా, దీంట్లో ఉంటే కూడా ఇప్పుడు మనం వేయచ్చు. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, కొంచెం ఉంది. దగ్గర లేకపోవడం ఉంటుందా? ఇవ్వండి, అది కూడా కొంచెం వేసేస్తాం. ఇది ఆవపొడి కొంచెం రాసింది. భయం వేస్తుంది, వీళ్ళు ఎక్కువ క్వాంటిటీ వేసేస్తున్నావు అంటున్నారని. అది నా చేతికి రావట్లేదు, కారం ఎక్కువ వేసేస్తున్నావు అంటుంది మేడం. లేదు, నేనే ఎక్కువ అన్నానంటే చాలా ఇంకా అంతే. జస్ట్ ఒక 1 teaspoon ఆవపొడి. మనకు అంటే ఆవకాయ తిన్న ఫీలింగ్ కొంచెం అది పడని వాళ్ళు ఉంటారు కదా. ఇట్లా అంటే నిల్వ పచ్చళ్ళు చాలా మందికి పడట్లేదు ఇప్పుడు, నోట్లో పొక్కులు రావడం అలా అవుతుంది కదా. ఏం కాదండి, మీకు అన్ని పడతాయి. జాగ్రత్తగా మంచిగా అన్ని తినండి, లిమిటెడ్గా తినండి. పడే వాళ్ళకి అన్నీ పడతాయి, మంచిగా ఉంటుంది, ఏం కాదు. ఓకే, అయిపోయిందా? ఓకే, చూడండి చాలా బాగా వచ్చింది. చెప్పుకోండి చూద్దామని ఇది పచ్చడి పెట్టి చెప్పుకున్న వాళ్ళకి గిఫ్ట్. అవును, నాకే గిఫ్ట్. వావ్, అపోలో ఫిష్. ఉప్పు తగ్గొచ్చు అనుకుంటున్నా, చూద్దాం నేను తిన్నాక. ఎప్పుడెప్పుడు పెడతారో ఎదురు చూస్తున్నా కారం కోసం, నా వెయిటింగ్. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అపోలో ఫిష్ పచ్చడి, ఫిష్ లేకుండా అపోలో పచ్చడి. ఇంత పెద్ద ముద్ద పెడతావు అబ్బా? మీ హాస్టల్లో పిల్లలు పెట్టినట్టు పెట్టినావు. మా పిల్లలందరూ కూడా ఒక బేషన్లో కలిపేసి ఇలానే పెడతా, అప్పుడప్పుడు మధ్యలో కూర్చొని అలానే తింటారు వాళ్ళందరూ. మిస్ అవుతున్నావు వాళ్ళని? చాలా. మామిడికాయ పచ్చడి ఏమన్నా పెడతాం కదా ఆ టైంలో. చాలా బాగుందండి. ఒకళ్ళు చేసుకొని మీ అంతటి మీరు తిని చెప్పాల్సిందే కానీ నేను మాటల్లో చెప్పలేను. అంతే, ఉత్తుగా అసలు చెప్పానండి. ఎప్పుడైనా పొరపాటున ఎవరైనా వచ్చి వాళ్ళు చేసింది బాగాలేకపోతే కవిత ఎపిసోడ్ తీసేస్తాను నేను. అవును, ఇవ్వను అసలు. అవును, మీరు చేసుకొని తీరాలి. అసలు ఇంత సొరకాయకి ఇంత పచ్చడి అయింది, 1 kilo పచ్చడి అయింది దగ్గర. ఎక్సలెంట్. ప్రమిళ, మాకు నిజంగా నాన్ వెజ్ ఇష్టమే, కానీ ఇవి ఇంకా ఇష్టం మా ఇంట్లో పచ్చళ్ళు. నువ్వే తిను నీది నువ్వే. బాగుంది, అన్నీ సరిపోయినాయి, పర్ఫెక్ట్గా సరిపోయినాయి, ఏది ఎక్కువ తక్కువ లేదు. కారం అయితే నాకైతే పర్ఫెక్ట్ సరిపోయింది. అంటే అలా ఉంటేనే అది పచ్చడి లాగా ఉండాలి. నేను ఎన్ని చెప్పినా కొంతమందికి అర్థం కాదు. అపోలో ఫిష్ సొరకాయ అద్భుతమైన రెసిపీ అండి, నిజంగా 1 must try this. 100, నేనైతే 100కి 100 మార్కులు వేసేస్తాను దీనికి. 100 out of 100. సూపర్ డూపర్ రెసిపీ. సో చెయ్యండి, చాలా సింపుల్ కాదండి. చిన్న మనము సాంబార్లో వేసినంత సొరకాయతో చేయండి చాలు. ఫస్ట్ మీరు మీకు నచ్చుది గ్యారంటీగా మళ్ళీ చేస్తూనే ఉంటారు. మీకు టేస్ట్ నచ్చితే మాత్రం ఇంకొకరికి షేర్ చేయడం, కవిత రెసిపీని పరిచయం చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే ప్రీవియస్ది అరటికాయ పచ్చడి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ రాబోయే జొన్న రవ్వ పొంగలి
జొన్న రవ్వ హెల్త్కి మంచిది. తను హెల్దీ రెసిపీస్ చాలా చేస్తుంది, అందులో అది మంచిదని చెప్పి చేయబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.